హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంచి స్నాక్స్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు తినొచ్చు. మనం రాగి పిండితో ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటంటే రాగి పిండి, బెల్లము, డ్రై కోకోనట్, ఘీ, ఇలాచి, కొంచెం లిటిల్ బిట్ సాల్ట్. ఈ రాగి పిండిలో ప్రాసెస్ ఏంటంటే ఈ రాగి పిండిలో బెల్లంని కొంచెం వాటర్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్లో నానబెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. డ్రై కోకోనట్, ఇలాచి రెండు మిక్స్ చేశాను. 2 to 3 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేస్తున్నాను. మనం బెల్లాన్ని ఇలా వాటర్లో నానబెట్టుకొని ఉండలేం లేకుండా ఇలా కలుపుకున్నాము. రాగి బోరలు ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. ఈ పిండిలో మనం డ్రై కోకోనట్, ఇలాచి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. బోర్లకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. ఈ బోరలు పొంగడానికి సోడా ఉప్పు కూడా వేస్తారు, కానీ నేను వేయడం లేదు. హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాం కదా. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. మీరు స్వీట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి. నాకైతే సరిపోయింది. దీన్ని ఒక 20 minutes నానబెడదాము. 20 minutes తర్వాత ఇలా కొంచెం గట్టిపడుతున్నట్టుగా ఉంటే కొంచెం ఆయిల్ పోసుకొని పిండి బాగా కలుపుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలా చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నాను. చేయి కొంచెం తడుపుకుంటా బోరలా ఒత్తుకోండి. చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి ఇంకా బాగుంటాయి. మరీ పల్చగా కాకుండా ఉతుకునేటప్పుడు కొంచెం మందంగానే వేసుకోండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. నేను ఒక చేత్తో చేస్తా, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. దానివల్ల తీయలేకపోతున్నాను. చూసారా, మనం ప్రిపేర్ చేసుకున్న రాగి బూరలు రెడీ. మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా ఫ్రెండ్స్, 1/2 kg రాగి పిండికి నాకు ఇది చూడండి ఇన్ని అయినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పెంచలేదు. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పెంచలేదు. బాగున్నాయి, తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.